హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఒక టైంలో వెండి తెర మీద వెలిగిన రోజా గారు బుల్లితెరకు వచ్చిన తర్వాత బుల్లితెరకి ఒక అందం తెచ్చారంటాను నేను. ఎంతమంది యాంకర్లు ఉన్నప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ రోజా గారు చేసిన హడావిడి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేజ్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత కాస్త పక్కకి వెళ్ళిపోయారు. ఇవన్నీ చేయడం కష్టమవుతుంది అంటే చాలా విమర్శలు కూడా ఆమెపై చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కాస్త లీజర్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక ప్రముఖ ఛానల్లో ఒక జడ్జి పాత్రలో కూర్చోబోతున్నారు. సినీ నటి రోజా నుంచి మంత్రి రోజా వరకు ఆమె ప్రస్థానం మనందరికీ తెలిసింది. ఎటువంటి ఇప్పుడు పొలిటికల్గా నేను మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ టాపిక్. అసలు ఆమె పొలిటికల్గా ఏం మాట్లాడుతుంది, నోరు వేసుకొని పడిపోతుంది, ఆమె నోరు అలాంటిదని చాలామంది మాట్లాడాలి ఉంటారు, కానీ ఆమె మనసు మంచిది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, ఎంతమందికి కుడి చేతికి తెలియకుండా ఎడం చేతికి సాయం చేయాలన్నట్టుగా ఆమె చాలా చేసింది. ఆమె కుటుంబాన్ని ఆమె కాపాడుకుంది. డబ్బు నొక్కేశారు అన్నదానికి నా ఆన్సర్ ఇది. ఓకే, నిజం. ఈ రోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అదే ఆబ్వియస్లీ. సో ఎప్పుడైతే సినిమాల్ని అడపదడప సినిమాలన్నీ చేస్తూ చేస్తూ కూడా జబర్దస్త్లో నాగబాబు గారితో కూర్చొని కొన్ని ఏళ్ళు 9 సంవత్సరాల ప్రస్థానం ఎంతమందికి లైఫ్ ఇచ్చిందండి. మన రాకేష్ ఆ టీం అందరికీ రోజా గారు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆమె నవ్వుతో పడగొట్టిందా అసలు నవ్వి 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 అసలు అంటే అది యాక్షన్ అనగానే నవ్వు రావడం కాదు, అది ఆ బాడీలో ఆ వైబ్రేషన్ అట్లా వస్తుంది కదా. మనం స్కిట్ లో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు వేసే పంచుల్ని రోజా గారే చెప్పేసేవారు. బతుకు చట్కా బండి ప్రోగ్రామ్ అయితే అసలు ఎంత ఫేమస్. అవును, ఏం చూసి నచ్చిందిరా నీకు నరాలు ఒకటి రచ్చబండలో మరి రోజక్క కార్యక్రమాన్ని పంపిస్తాం మేము ఎక్కడున్నా కూడా అండము. దట్ ఈస్ ద ఫేమ్ షీ గాట్. తర్వాత 2 సార్లు మంత్రి అయ్యారు, ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆమె అప్పటికి షోస్ చేసింది. ఈటీవీ నిర్వహించిన ప్రతి ఒక్క షో కానీ స్టార్మా కానీ జీ తెలుగు కానీ ఏది పిలిచినా ఆమె వెళ్ళేది, కానీ ప్రోగ్రామ్స్ చెయ్యను అనింది. ఎందుకంటే ఆమె పార్టీ మారినప్పటి నుంచి రాజకీయాల్లో నేను సేవ చేయాలి. ఎందుకంటే రాజకీయ నువ్వు రంగు పూసుకొని నటించే వాళ్ళని నీకేం తెలుసు రాజకీయం అని కూడా ఆటలు అన్నారు. కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళని కూడా అంటున్నారు, వేరే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా. సో అవి ఎందుకు నేను మాటలు పడాలి అని ఆమె దూరం అయిపోయి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఆమె గెలవలేదు కాబట్టి మళ్ళీ ఆమె బుల్లితెర మీదకి ఎప్పుడు వస్తారని మొన్న సుమన్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా రోజా గారు చెప్పారు, నాకు జబర్దస్త్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళనేమో కానీ ఇంకేదైనా మంచి ప్రోగ్రామ్ వస్తే ఖచ్చితంగా నేను చేస్తానని ఓపెన్గా చెప్పారు. చెప్పడమే తీసుకొచ్చి పెట్టేశాడు. కానీ ఇంకొక విషయము, జబర్దస్త్ ప్రోగ్రామ్తో ఆమెకేం ఇష్యూస్ కాదు, రాజకీయాల్లో టైం ఇవ్వలేరు కాబట్టి. నాగబాబు గారు వెళ్ళిపోయాను ఇంకో షో పెట్టుకున్న తర్వాత రోజా గారు సంగవితో చేశారు, ఇంద్రజా గారితో చేశారు, మనో గారితో చేశారు. రోజా గారు ఎన్ని సినిమా, ఖుష్బు గారు వచ్చినప్పుడు చేశారు, సంగీత గారు వచ్చారు, సదా గారు వచ్చారు, ఇంతమందితో చేశారుగా. శేఖర్ మాస్టర్ వచ్చారు ఒకసారి జడ్జిగా. షీ డెంట్ క్విట్ జబర్దస్త్. ఎక్స్ట్రా జబర్దస్త్ 2 చేసింది ఆమె. శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలాసార్లు వచ్చింది, వినాయకుడు ఈవెంట్స్కి వచ్చింది, దసరా ఈవెంట్స్కి వచ్చింది, సంక్రాంతికి ఈవెంట్స్కి వచ్చింది, అన్నిటికీ వచ్చారు ఆమె ఎప్పుడు మల్లెమాలను విధించి వెళ్ళలేదు. రాజకీయ పరంగా ఎక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో మళ్ళీ ఈ మాటలు ఎందుకు పడాలి, దీని మీద అసలు ఆ ఛానల్కి ఆ షోకి ఎందుకు ఎఫెక్ట్ పడాలన్న ఆలోచనతో ఆమె మంచి ఉద్దేశంతోనే బయటకు వచ్చారు. తర్వాత తన వ్యక్తిగత పరంగా రాజకీయాలు ఎలా ఉన్నారనేది మన పక్కన పెడితే ఎప్పుడెప్పుడు రోజా గారు మళ్ళీ వస్తారా, ఆ నవ్వును ఎప్పుడు చూద్దామా, ఏ ఫంక్షన్కైనా పిలుద్దామా రోజా గారిని అని అనడంలో ఈ మధ్యకాలంలో బాగా ఆమె సోషల్ మీడియాలో బాగా ఉన్నారు. గుళ్ళకి తిరగడము, ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము. కూతురికి మొన్న రచయితగా షీ రైట్స్ ఏ లిటరేచర్ చాలా బాగా రాస్తారంట వాళ్ళ పాప. అండ్ వాళ్ళ అబ్బాయికి మొన్న గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయడము. అండ్ నెక్స్ట్ 80s 90s హీరోయిన్స్ అందరు కూడా రీయూనియన్ చేస్తారు కదా, దాంట్లో మన ప్రభుదేవ గారితో మీనా గారు రోజా గారు డాన్స్ చేయడం చాలా హైలైట్గా కనిపించింది. షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ షీ వాంట్స్ టు బికమ్ ఎందుకంటే ఆమెకి ఇప్పుడు రాజకీయాల్లో లేకపోతే సినిమా రంగం ఆమె ఖచ్చితంగా ఎప్పుడైనా ఆహ్వానిస్తుంది. ఆమె చేస్తానంటే ఎవరైనా పెట్టుకుంటారు. షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్. సో అలాంటిది జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అని చెప్పి జీ తెలుగు వాళ్ళు ఉండే సీరియల్స్ అన్నీ కూడా ఒక 20-25 సీరియల్స్ ఉంటాయి.
ఆ సీరియల్స్ అన్నిటికీ కూడా ఛాంపియన్షిప్ని పెట్టి ఏది గొప్ప సీరియల్ అని ఒక ఛాంపియన్షిప్ ఇస్తారనమాట. అది కొన్నేళ్ల నుంచి ప్రదీప్ మాచిరాజు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా ట్రై చేస్తున్నాడుగా, హీరోగా వెళ్ళిపోయి యాంకరింగ్ మానేశాడు కాబట్టి ఆ ప్రోగ్రామ్కి ఇప్పుడు రవి అండ్ అశు రెడ్డి అనుకుంటా వీళ్ళిద్దరు వ్యాఖ్యాతలుగా యాంకర్స్ బయటకు వచ్చిన పేరు మాత్రం అశు పేరే. అంటే టీజర్ అదే ఆ ప్రోమోలో చూసాము 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది సూపర్ సీరియల్స్ ఛాంపియన్షిప్. దానికి జడ్జెస్గా రోజా గారు, శ్రీకాంత్ గారు, రాశి. అసలు అద్భుతం కదా, అసలు మహాద్భుతం అసలు ముగ్గురు. యాక్చువల్గా శ్రీకాంత్ గారు, రాశి గారివి సినిమాలు ఎక్కువ ఉంటే మంచి సినిమాలు ఉంటాయి. ఇంకా మాట్లాడుకుంటే రోజా శ్రీకాంత్ అన్నయ్య అని పిలుస్తుంది, కానీ వాళ్ళిద్దరివి సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. అవును, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి రోజా శ్రీకాంత్, అవును, తిరుమల తిరుపతి వెంకటేశ రోజా శ్రీకాంత్, అసలు బీభత్సం దాంట్లో. అవును, అసలు అలాంటిది అన్నయ్య అని పిలుస్తుంది శ్రీకాంత్ని, శ్రీకాంత్ అన్నయ్య అనే అంటుందంటే ఇప్పటికీ కూడా. అలాంటిది ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు ప్రోమో, దాంట్లో బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లాగా ఆ బుల్లిరాజు ఉన్నాడు కదా, మన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు, దాంతో స్కిట్ వేశారు. శ్రీకాంత్ గారు రాశి హస్బెండ్ అండ్ వైఫ్ గా, రోజా వచ్చి పిన్. అప్పుడు బుల్లిరాజు గారు మధ్యలో వచ్చి నాన్న ఈ పిన్ వచ్చింది చూడు అని ఇలా చూస్తాడు అనమాట శ్రీకాంత్. అది పిన్నారా అంటే ఇప్పుడు రోజా గారు డైలాగ్ అడుగుతారు, ఏంటి అక్కడికి వచ్చి ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేయలేదు అంటే ఎక్కడికి అసెంబ్లీకా అంటారు అనమాట శ్రీకాంత్. సో దిస్ కైండ్ ఆఫ్ ఫన్ అగైన్ క్రియేటెడ్ బై రోజా గారు. ఇంకా రోజా గారు ఉన్నారంటే ఆ ప్రోగ్రామ్ టీఆర్పీ బల్ అంటుంది జీ తెలుగుకి. మళ్ళీ రోజా గారిని షార్ట్ స్క్రీన్ మీద చూడడము, ఒక 5 సంవత్సరాలు మళ్ళీ రోజా గారు ఇంకెన్ని ప్రోగ్రామ్స్లో నటిస్తారని జనాలు వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఆమె రోజా చెప్పింది, నాకు మెంటల్ పీస్ అనేది కావాలండి. ఓకే, నేను ఎప్పుడు సినిమాను వదిలేయలేదు, సినిమా నన్ను వదిలేయలేదు. ఈ రోజా అంటే ఎక్కడ గుర్తింపు వచ్చింది? సినిమా ఇండస్ట్రీ నటనగానే గుర్తింపు వచ్చింది కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ రాజకీయ పరంగా నేను వాళ్ళని విమర్శిస్తానేమో, కానీ మేమందరం ఒకే ఇండస్ట్రీ అని ఇప్పుడు అంటుంది. ఎందుకంటే 80s యూనియన్లో ఖచ్చితంగా రోజా ఉంటుంది, మీనా మ్యాండేటరీ ఉంటుంది, వీళ్ళందరూ ఖచ్చితంగా ఉంటున్నప్పుడు ఆ హీరోల గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు వస్తారు అక్కడికి, ఖచ్చితంగా వెంకటేష్ గారు వస్తారు. ఆ టైంలో చిరంజీవి గారు రోజా గారికి ఏదో అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు మంచి క్లారిటీ కూడా ఇచ్చారు. రోజా గారు గ్యారంటీగా చెప్తారు. చిరంజీవి గారు వైఫ్ అక్కయ్య మన సురేఖ అక్క చేసే చేపల పులుసు అంటే నాకు ఎంత బాగా ఇష్టమో ఉంటుంది ఈ రోజు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఖచ్చితంగా అండి, రాజకీయాలు చేయకూడదు. మళ్ళీ రోజా గారిని బుల్లిసారి మీద చూడడం నాకైతే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ ప్రోమో చూస్తుంటే ఎప్పుడప్పుడు వాళ్ళిద్దరి కోసమే చూడాలని అసలు. శ్రీకాంత్ గారు కామెడీ మళ్ళీ రావడము, అని శ్రీకాంత్ గారు కూడా ఆఫ్టర్ సో లాంగ్ టైం ఆయన కూడా సినిమాలు ఏం లేవు, చేయట్లేదు, కొడుకు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. అండ్ మళ్ళీ జడ్జిగా రావడము. అండ్ రాశి గారు, నాకేంటో శ్రీకాంత్ గారు, రాశి గారు వాళ్ళ కాంబో చాలా నచ్చుతుంది కదా, అద్భుతం అండి, చాలా బాగుంటుంది. త్యాగాల మీద త్యాగాలు చేసుకుంటారు. రాశి గారి స్మైల్, అసలు వీళ్ళిద్దరు నవ్వడం అసలు ఎట్లుంటుందా, అసలు ఆ ఛాంపియన్షిప్ లో వీళ్ళు ఎట్లా జడ్జి చేస్తారా అనేది చూడు. దానికి అనిల్ రావిపూడి గారు కూడా రావడము, అనిల్ రావిపూడి గారు ముందు వీళ్ళు ముగ్గురు స్కిట్ వేయడము, మళ్ళీ రోజా గారు సినిమాల్లో కనిపిస్తారా, మళ్ళీ శ్రీకాంత్, రోజా, రాశి మళ్ళీ నటిస్తే ఎట్లుంటుంది, ఇవన్నీ రావాలి, వస్తేనే జనాలు. యా, అదే కదా ఇప్పుడు జనాలు కోరుకునేది, వీ వాంట్ ద పీపుల్ టు కమ్ బ్యాక్. సో చూద్దాం ఏం జరుగుతుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్.